ఒక ఆయన వస్తాడు, ప్రకటన గ్రంథం, మీ అయ్యగారు, మీ పాస్టర్ గారు ప్రకటన గ్రంథం బోధిస్తాడా? పాపం పిచ్చోడు. ప్రకటన గ్రంథం బోధించాలని ప్రత్యేకంగా సువార్తల్లో యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పలేదే. యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథంలో ఉన్న ప్రకటన గ్రంథంలో రాయబడిన దర్శనాలు ఇదిగో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలోనివి, దానియేలు గ్రంథంలోనివి, జకరియా గ్రంథంలో దర్శనాలే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే ఆ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారికి తెలుసు. యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అదిగో 10 రాజ్యాలు, అదిగో 10 కొమ్ములు కలిగినటువంటి మృగాలు, ఇదిగో ఘట సర్పాలు, వీటి గురించి యేసుక్రీస్తు వారు ఏం బోధించలేదే. ఏది ప్రాముఖ్యమైనదో అదే బోధించారు యేసుక్రీస్తు వారు. ఏది ప్రాముఖ్యమైనదో అదే తెలియజేశారు యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం బోధించడం చేతగాక, ప్రకటన గ్రంథం బోధించడం వల్ల నేను జ్ఞానిని అవుతాను కానీ నీవు దేవుని దగ్గరికి నడవటానికి చాలా సమయం పట్టుద్దనే సత్యం నీకు అర్థం కాదు. ఏమనుకుంటున్నావు? నా జ్ఞానాన్ని వ్యక్తం చేసుకోవటానికా నేను ఇక్కడ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది నిన్ను జ్ఞానిని చేయటానికా? దేనికి? ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలేంటి? ప్రపంచంలో 10 రాజ్యాలు కలిసిపోతాయి. అందులో 3 రాజ్యాలు బలంగా ఉంటాయి. 3 రాజ్యాల్లో ఒక రాజ్యమే ఏకరాజ్యంగా నిలబడుద్ది. ఆ ఏకరాజ్యంగా నిలబడిన ఆ రాజ్యం ప్రపంచాన్ని చిందరవందర చేస్తుంది. అదే రాబోతున్న మీకు చెప్తున్నాం కదా, 3వ ప్రపంచ యుద్ధం అని. ఘట సర్పం, స్త్రీ సోదరి సోదరుడా, అవి చెప్పుకుంటూ వస్తే కలిగేదేంటి? కాబట్టి ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? చాలా జాగ్రత్తగా ఆలోచించి అది మాత్రమే యేసుక్రీస్తు వారు బోధించారు. దేని కొరకు బోధించారు యేసుక్రీస్తు వారు? ఇదిగో ఆయన నీలో ఉన్న ఆత్మ కొరకు నువ్వు గ్రహించడం కోసం ఆయన బోధలు చేశారు. పరలోక రాజ్యం మీద ఆశ కలిగి జీవించడానికి ఆయన బోధ చేశారు. 4 సువార్తల్లో ఎక్కడైనా యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన ఆ యొక్క రాజ్యాల గురించి, ఆ ఘట సర్పాల గురించి, ఆ క్రూర మృగాల గురించి అవే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రారంభ కాలంలో బైబిల్లో ప్రకటన గ్రంథాన్ని చేర్చలేదు, తీసివేసేశారు. ప్రకటన గ్రంథం వద్దని చెప్పి తీసివేశారు. ఎందుకయ్యా ప్రకటన గ్రంథాన్ని తీసివేశారంటే అప్పుడు వాళ్ళు చెప్పారు ఇవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నాయి, జకరియా గ్రంథంలో ఉన్నాయి, కాబట్టి దానియేలు గ్రంథంలో ఉన్న దర్శనాలే కదా, ఇవి తిరిగి రెండోసారి రాసి బైబిల్ బరువును ఎందుకు పెంచాలి, ఇది వద్దని చెప్పి ప్రకటన గ్రంథాన్ని తీసివేస్తే తర్వాత సిరిల్ అనేటువంటి చక్రవర్తి వచ్చినాక తల్లి అయితే అయింది, రెండోసారి చదువుతారులే, చేర్చండి అని ప్రకటన గ్రంథాన్ని చేర్చారు. నీకేం తెలుసు అసలు? ఏ విషయం తెలుసు నీకు? చాలా జాగ్రత్తగా ఆలోచించి బైబిల్లో ఎంతవరకు లోతుగా రాగలుగుతున్నావు, బైబిల్లో ఎంత అనుభవాన్ని సంపాదించగలుగుతున్నావు,